వెదవ డ్రామాలు వేస్తే క్యారెక్టర్ అనేది లేకుండా చేస్తాం, జాగ్రత్త. స్వర్ణ ఏంటే ఇంకా స్వర్ణ అంటావు? అమ్మ నువ్వు బాగు చూడు హారతి, నువ్వు నిజంగానే దేవుడి దర్శనానికి వచ్చిందనివే అయితే నాతో రా. దేవుడి ముందు ఆ హారతి మీద ప్రమాణం చేసి చెప్తూ గాని రా. రా నా చేయదులు. నీ నమ్మకం కోసం నేనెందుకు ప్రమాణం చేయాలి? అయితే వెళ్ళు. ఆ మాట అనే హక్కు నీకు లేదు. దాని జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు కాబట్టి అనే హక్కు మాత్రమే కాదు, నీ మెడబట్టి బయటకు గెంటే హక్కు కూడా ఉంది. మేము చేయి చేసుకుంటే జనం పోగవుతారు, తలో తూ అంటే నీ ముఖం చండాలంగా తయారవుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఇంత లేబర్ మనుషులు అనుకోలేదు. ఏయ్, ఎవరే లేబర్? గుడికొస్తూ ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా తెలియని నువ్వా మేమా? పదిసార్లు గడ్డి పెట్టినా కాస్తైనా బుద్ధి లేకుండా మళ్ళీ మొదటికొచ్చిన నువ్వు లేబర్ దానివి. చచ్చా, ముగ్గురే, కాస్తన్నా సభ్యత సంస్కారం లేదు. నీకన్నా 100 రెట్లు సభ్యత సంస్కారం ఉండబట్టే ఇంకా మెట్ల కిందికి తోసేయకుండా ఉన్నాం. నీకన్నా మంచి మర్యాద ఉండబట్టే నీ పళ్ళు నీ చేతిలోకి రాలేదు. మమ్మల్ని ఇంకా రెచ్చగొడితే వచ్చిన షేప్ లో ఇంటికెళ్ళవు. ఉప్పు కాపడానికి కూడా నీ బాగీకి పాటలు కూడా కనిపించవు. వెళ్ళా, ముందు వెళ్తావా వెళ్ళవా? స్వర్ణ ఆగు, వెళ్ళిపో హారతి. నేను దీన్ని వదిలేస్తే నీ రూటు డైరెక్ట్ గా కైలాసానికే. కేసేదన అయితే మా అమ్మమ్మ గారు చూసుకుంటారు. మొక్కు కొబ్బరికాయ దొర్లినట్టు కాలు జారి దొర్లింది అని సాక్ష్యం చెప్పిస్తాం. బ్రతుకు మీద ఆసుంటే వెళ్ళు, చావు మీద మోసుంటే ఇక్కడే నిలబడు. నీకే చెప్పేది, వెళ్ళు. చూసింది చాలు, పోవే పో. మళ్ళీ మనం ఇంకొక రోజు గుడికి రావచ్చులేమ్మా, పద వెళ్దాం. ఆగమ్మా, మొక్కు టెంకాయ మెట్ల మీద పగలగొట్టింది రాక్షసి. పంతులు గారిని ప్రాయశ్చిత్తం అడిగి వెళదాం. సరే స్వర్ణ, పద. నందేశ్వరణమస్తుభ్యం శాస్తానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం ధాతుమర్హసే. నమస్కారం పంతులు గారు. ఏంటమ్మా? నా కూతురు కాపురంలో ఒడిదుడుకులొస్తుంటే స్వామికి టెంకాయ మొక్కుబడి కట్టాను. మొక్కు చెల్లించుకోవడానికి గుళ్ళోకొస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నా భయం అనుమానం తీరటానికి, వీళ్ల కాపురాలు కుదుట పట్టానికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చెప్పండి పంతులు గారు. మీ భయాలు ఆందోళన తీరి వీళ్ల సంసారాలు చల్లగా సాగాలంటే సీతా జయంతి రోజున సీతామాంగళ్య పూజ చేయించి తరింపజేయడం శుభకరం. సీత జయంతి నాడు అవునమ్మా. సీత మాంగళ్య పూజ ఎలా చేయాలి? యథావిధిగా సీతారామ కళ్యాణం జరిపించే ముందు అలా మీరు జరిపిస్తే సీతారాముల దాంపత్యంలా వీళ్ళ దాంపత్యం కూడా కొనసాగుతుంది. భర్తలు ఏకపత్ని వ్రతులై మసులుతారు. చూడండమ్మా, ఏ శక్తి వీళ్ళ జీవితంలో అగాధాలను సృష్టించలేవు. చాలా సంతోషం పంతులు గారు. అమ్మా, మేము వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాము. నేను చేస్తాను, పదండే.
హారతి, సాకేత్, ఏంటి వాళ్ళని నువ్వే తీసుకొచ్చి నన్ను తిట్టించావా? మనసులో నా మీద ఏదో మిస్అండర్స్టాండింగ్ పెట్టుకుని ఫోన్ చేసినా మాట్లాడకుండా ఇలా బిహేవ్ చేసావా? చచ్చా, నేను వాళ్ళని నిన్ను తిట్టించడానికి తీసుకురావడం ఏంటి? నా టైం బాగోలేక గుడి దగ్గరికి వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది. నక్కలా కాచు కూర్చొని నా వెంట పడ్డారు. అందుకే బయటపడలేక అలా ఎడంగా ఉండి ఇప్పుడు వస్తున్నా. వాళ్ళు నన్ను అన్నన్ని మాటలు అంటుంటే వచ్చి ఆగండని ఒక్క మాట అనొచ్చు కదా. నేనొచ్చి ఆ ఒక్క మాట అంటే గ్రానీ నన్ను 1,00,000 మాటలంటుంది. ఇప్పుడు ఆస్తి మాత్రమే రాసింది. ఈ విషయం తెలిస్తే టోటల్గా ఇంట్లోంచే బయటికి గెంటేస్తుంది. ఎంత రూడ్ గా మేనర్లెస్ గా బిహేవ్ చేశారు. ఆ విషయం అటుంచు, ముందు నాకు విషయం చెప్పు. నువ్వు ఆ ఇంట్లో ఎందుకున్నావు? అతనికి నీకు సంబంధం ఏంటి? అదేనా ఆ డౌటేనా నీ కోపానికి కారణం? అందుకే నువ్విక్కడుండి వాళ్ళని తిడుతుంటే ఎంజాయ్ చేసావా? కాదు అన్నా విను. ముందు అతనేంటి, నువ్వెందుకు అక్కడున్నావు అది క్లారిటీగా చెప్పు. అసలు అతనికి నీకు సంబంధం ఏంటి? ఈ టెన్షన్ లో ఆ డీటెయిల్స్ నీకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. తర్వాత కూల్ గా చాలా డీటెయిల్డ్ గా చెప్తాను. ఈలోపు నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటి, మళ్ళీ ఆ ఇంటి వైపు రావద్దా? ఛా, ఎంత చీప్ గా ఆలోచిస్తున్నా. బిహేవియర్ని బట్టి అవతలి వాళ్ళ థింకింగ్. సాయం ఏంటి? మీ అత్తగారు కూతుళ్లతో సీత జయంతి చేస్తుందంట. మాంగళ్య పూజ జరిగితే మనం కలవడం ఇక జరగని పని. అందుకని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పూజలో కూర్చోవద్దు. మరి గ్రానీ కూర్చోమంటే? ఛా, అన్నిటికీ గ్రానీ గ్రానీ గ్రానీ. ఏదో ఒకలా మేనేజ్ చేయి, పూజ మాత్రం చేయొద్దు. పూజ సంగతి తర్వాత, నువ్వు అర్జెంటుగా వెళ్ళు. అదిగో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు చూస్తే మనకుంటుంది సహస్రనామ పూజ. వెళ్ళు వెళ్ళు. సరే, నేను చెప్పింది గుర్తుందిగా? సరే సరే, నువ్వు వెళ్ళు. బావా, ఆ రాక్షసు కనిపించిందా? గుడికొచ్చి రాక్షసి కనిపించిందా అంటావే? జోకులాపి అది కనిపించిందా లేదా చెప్పు. ఎవరి గురించి నువ్వు అడిగేది? హారతి గురించి. హారతి ఏంటి ఇక్కడ నాకు కనిపించడం ఏంటి? దీన్ని బట్టి అది ఖచ్చితంగా కనపడే ఉంటుంది. దేవుడి మీద ప్రమాణం చెయ్యి, నిజంగా అది కనిపించలేదా? ఏయ్, ఏంటి ఆ మాటలు? అల్లుడు గారు ఇప్పుడేగా వస్తున్నారు. ఆ, ఇంకా లేట్ అయిందేమో అని నేను కంగారు పడుతూ వస్తుంటే రాక్షసి కనిపించిందా, దయ్యం కనిపించిందా, పిశాచి కనిపించిందా అని కన్ఫ్యూజ్ చేసింది కాక ప్రమాణం చేయమంటుందేంటి అత్తయ్య గారు? అత్తయ్య గారా? స్వర్ణ, అత్తయ్య గారిని అత్తయ్య గారు అనక ఇంకేమంటారే? చూడు బాబు, ఇందాక హారతి మాకు గుళ్ళో కనిపించింది. తప్పు చేసింది కాక మాట జారింది. ముగ్గురం కలిసి దానికి బాగానే బుద్ధి చెప్పాం. ఎదురు పడిందేమోనని అడిగిందంతే. మంచి పని చేశారు. పదండి వెళ్దాం. అలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా వినరు, మారరు. మీరే కరెక్ట్. ఈయనేదో మారినట్టు. అది రమ్మంది, వచ్చాడు. మేము వచ్చామని ప్లేట్ మారుస్తున్నాడు. సాకేత్, మా అమ్మమ్మ గారితో మాట్లాడాలంట. తను మనతో పాటే మన ఇంటికి వస్తుంది. దాందే ఉంది, పదండి వెళ్దాం. రండి, పద స్వర్ణ. వీడేమిటండి పెళ్ళాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఇల్లే మర్చిపోయినట్టున్నాడే మన ఆనంద్. ఓ ఫోను లేదు, కబురు లేదు. వెళ్ళింది పల్లెటూరు కదే, సిగ్నల్స్ ఉన్నాయో లేదో చేస్తాడులే. అయినా అంతగా ఆగలేకపోతే నువ్వైనా చేయొచ్చు కదా. అంత ఫోన్ చేయడానికి కూడా తీరిక లేకుండా ఉంటుందా? మరి విచిత్రం కాకపోతే. నీతో ఏది మాట్లాడినా చావేనే. చేయకపోతేనేమో చేయట్లేదు అంటావు. ప్రతిదానికి వంక వెతికి మరీ తిడతావు.
ఒరే రఘురామ్, నువ్వు చెప్పురా, నానమ్మ పద్ధతి కరెక్టేనా? మధ్యలో వాడిని ఎందుకంటే ఇరికిస్తారు? ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటున్నాడు. వాడిని మీరు ఇంకేం గాబరా పెట్టకండి. నమస్కారం పిన్ని గారు. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. ఏం సావిత్రి, కూతుళ్ళని దిగబెట్టి వెళదామని వచ్చావా? అవును పిన్ని గారు. అలాగే మీతో ఓ మాట మాట్లాడి వెళదామని వచ్చాను పిన్ని గారు. నాతోనా? ఏమిటి విశేషం? రేపు సీతా జయంతి రోజు కూతుళ్ళు అల్లుళ్లతో సీతా మాంగళ్య ధారణ పూజ చేయిద్దాం అనుకుంటున్నాను పిన్ని గారు. సావిత్రి, మీ పూర్వీకుల్లో ఎవరైనా పౌరోహిత్యం చేసేవాళ్ళు ఉన్నారా? అదేంటి పిన్ని గారు అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటి? ప్రొద్దుట వీళ్ళు మా అమ్మ మొక్కు కొబ్బరికాయ అంటుంటే ఈ పూజలన్నీ ఏమిటి అన్నాను. నువ్వు వచ్చి రేపు ఇంకేదో పూజ అంటున్నావు. ముక్కోటి దేవతలకు 300 కోట్ల పూజలు చేయడం నీకు తప్ప మరి ఇంకెవరికీ తెలియదనుకుంటాను. అందుకే అలా అడగాల్సి వచ్చింది. ఏ చేసినా పిల్లల క్షేమం కోరే కదే, ఎందుకు దానికి అలా వెక్కిరిస్తావు? నేనే వెక్కిరించట్లేదు. దేనికైనా పద్ధతి ఉండాలి అంటున్నాను. ఈ అడుగడుగున పూజలేమిటి, క్షణక్షణం వ్రతాలేమిటి, అవి అర్థం కాక అడుగుతున్నాను. ఆవిడ బాధ అర్థం చేసుకోకుండా ఏమిటా మాటలు? ఏం బాధలున్నాయి? ఆవిడ పూజలో మన అదృష్టమో సాకేత్ కూడా మారి మంచివాడయ్యాడు. ఇంకెందుకు ఇవన్నీ? ఆ మంచు మళ్ళీ మారకుండా ఆ మనిషి మన మనిషిగా ఉండాలనేదే మా అమ్మ ఆరాటం. నిజంగా గుడిలో అలా జరుగుండకపోతే ఈ వ్రతాన్ని అమ్మ చేయించాలనుకునేదే కాదు. గుళ్ళో ఏం జరిగిందమ్మా సీత? ఖరీదు కడతావు కానీ మొక్కు ఖరీదు కడతావా? నా మొక్కు తీరిస్తే భగవంతుడిచ్చే వరం నువ్విస్తావా? రూపాయి ఖరీదు చేసే హారతి కర్పూరం వెలిగించి కోట్లు కోరుకునే చీప్ బుద్ధున్న దానివి. నువ్వు ఒక భక్తురాలివి, నీదొక మొక్కు. వీళ్ల సంసారాలు చల్లగా సాగాలంటే సీతా జయంతి రోజున సీతామాంగళ్య పూజ చేయించి తరింపజేయడం శుభకరం. అలా కొబ్బరికాయ పగలటం అపశకునం అనిపించింది పిన్ని గారు. పూజారి గారిని అడిగితే ఈ వ్రతం చేయమన్నారు పిన్ని గారు. రే సాకేత్, రైటు. అది గుడికి ఎందుకు వచ్చింది? అది నిన్ను రమ్మందా, నువ్వు దాన్ని రమ్మన్నావా? ఇది మరీ బాగుంది గిరాని. అసలు ఆవిడ వచ్చిన విషయమే నాకు తెలీదు. నీకు తెలుసు, నాటకాలు ఆడకు. చెప్తే నీకు అమ్మమ్మ మంగళహారతిస్తుంది. నేను వీళ్ళని గుడి దగ్గర దించేసి వెళ్ళి నా పని చూసుకుని వచ్చేసా. మధ్యలో ఏం జరిగిందో నాకు అసలేం తెలీదు. నానమ్మ, అన్నిటికీ వాడిని అనుమానించొద్దు. ఏదో క్యాజువల్గా జరుగుంటుంది. అంతే అంతే. లేదు, ఇదంతా తేలిగ్గా తీసి పారేసే విషయం కాదు. చెప్పరా, నిజం చెప్పు. మంగా, చర్చించాల్సిన విషయం వదిలేసి నిజమా అబద్ధమా అని వాణ్ణి నిలదీస్తావేమిటి? అది చర్చించాల్సిన విషయమే తాతయ్య. చూడమ్మా స్వర్ణ, ఈ విషయం ఇంతటితో వదిలేసేయి. మంగా, ముందా పూజ సంగతి చూడు. పాపం సావిత్రి బాధపడుతుందే. అమ్మమ్మ గారు అర్థం చేసుకోండి. అమ్మమ్మ ఉండనిలే అమ్మమ్మ. పిన్ని గారు, ఇంకా ఆలోచించేదేమిటి పూజ గురించి? చెప్పు. సరే సావిత్రి, నువ్వు ఆ పూజ ఏర్పాట్లేవో చేసుకో, నేను పిల్లల్ని పంపిస్తాను. అదేంటి పిన్ని గారు, పెద్దవారు మీరు రాకపోతే ఎలా? దానికి నా ఆరోగ్యాన్ని లైన్లో పెట్టడానికి నా మూతికి చిక్కం కట్టే పని ఉందిలేమ్మా. అంతేనా మంగా? తెలుసుగా, ఇంకా ఎందుకు అడగటం? మరి లేకపోతే ఏమిటి మంగా? లక్ష్మీ ఆనందులు కూడా లేరు కదా, మనమైనా వెళ్ళకపోతే ఎలా? ఎవరో ఒకరు పెద్ద దిక్కు ఉండొద్దు. సావిత్రి,
వస్తానులే గాని కాస్త పూజ పెందలాడే అయ్యేటట్టు చూడు. అసలే ఈ మనిషికి ఆకలి ఎక్కువ. పిన్ని గారు, మీరు బాబాయ్ గారి ఆరోగ్య విషయంలో ఏ బెంగా పెట్టుకోకండి. ఏ ఏదైనా సంజీవిని పుల్ల సంపాదించావా? పగలంతా ఉపవాసం, రాత్రి మాత్రమే భోజనాలు. కేవలం ప్రసాదంలో వడపప్పు పానకాలు మాత్రమే ఉంటాయి. ఆ, ఏంటి భోజనాలు లేవా? అయితే మీరు రారుగా? ఎందుకు రాను? వడపప్పు పానకం ఉన్నాయి కదా. అబ్బబ్బబ్బా, ఏం మనిషి అండి మీరు. మీ మనసు చాలా గొప్పది. పిన్ని గారు, వెళ్ళొస్తాను బాబాయ్ గారు. మంచిదమ్మా. సీత, వెళ్ళొస్తాను. స్వర్ణ, అలాగే వస్తానమ్మా. ఇప్పుడు చెప్పరా, అది గుడికి ఎందుకు వచ్చింది? నానమ్మ మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు, వదిలే. నిజంగా నాకేం తెలీదు, అంతే. వీడి వాలకం చూస్తుంటే ఎందుకైనా మంచిది. వీడిపై ఒక కన్నేసి ఉంచడం మంచిదనిపిస్తుంది. అత్తయ్య గారు, నేను చెప్పు సీత. ఈరోజు మీ దగ్గరకు వద్దామనుకున్నాను, కానీ అమ్మ గుడికి రమ్మంటే వెళ్లాల్సి వచ్చింది. అందుకని నేను రావడానికి కుదరదు అనుకుంటున్నాను. ఎలా అత్తయ్య? ఏం పర్వాలేదు సీత. సిస్టర్ అన్ని విధాలా నన్ను బాగానే చూసుకుంటోందమ్మా. మీరు చక్కగా పూజ చేసుకోండి, నా గురించి దిగులు పడద్దు. సరే అత్తయ్య గారు, అలాగే పూజ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటాను. అమ్మా సీత, ఏంటత్తయ్య గారు? నాకెందుకో మీరు పూజ చేస్తూ ఉంటే చూడాలనుందమ్మా. మళ్ళీ మళ్ళీ చూడలేనేమో అన్న భయం. ఇప్పుడు చూడలేకపోతే మళ్ళీ చూసే అవకాశం రాదేమో అనిపిస్తోంది. అత్తయ్య గారు, ఎలా కుదురుతుంది? అమ్మమ్మ గారు కూడా వస్తున్నారు కదా. మీరొస్తే ఆవిడ మౌనంగా ఉంటుందా? రఘురామ్కి మీరున్న పరిస్థితి తెలిస్తే తట్టుకోగలుగుతాడా? నువ్వు చెప్పేది నిజమే సీత, కానీ ప్రాణం పీకుతోందమ్మా. కోరిక చంపుకోలేకపోతున్నానమ్మా. ఇబ్బంది అనుకో, ప్రమాదం ఏంటో కూడా తెలుసు. కానీ మనసులో కోరిక నీతో చెప్పాలనిపించింది, చెప్పాను. అంతేనమ్మా. నేను ప్రయత్నిస్తాను అత్తయ్య గారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా మీరు అక్కడికి వచ్చి పూజ చేసే అవకాశం కల్పిస్తాను. సీత, వద్దులేమ్మా, లేనిపోయిన రిస్క్ తీసుకోవద్దు. నాకు యోగం ఉంటే చూస్తాను. అత్తయ్య గారు, మీరు ప్రశాంతంగా ఉండండి చాలు. అవకాశాన్ని బట్టి నేనే మీకు కబురు చేస్తాను. ఉంటాను అత్తయ్య గారు. మీరు తొందరగా పడుకోండి. నేను టాబ్లెట్ వేసుకుని పడుకుంటాను. ఉంటాను సీత.